చేస్తానోరా? ఏం లేదు, ఇది స్ట్రీమ్ చేసే ప్రతిసారి ల్యాగ్ అవుతుంది. ఇది ఇంకా ఓబిఎస్, గేమ్స్, బ్యాక్గ్రౌండ్ యాప్స్ అన్నీ ల్యాగ్ అవుతున్నాయి. అరే నీ కంప్యూటర్ రిటైర్మెంట్కి వచ్చింది. ఈ ల్యాక్కి సొల్యూషన్ కావాలంటే నీకు ఒకటే, మంచి ఏ పవర్డ్ ఫ్యూచర్ ప్రూఫ్ సెటప్ ఒకటి కావాలి. లేటెస్ట్ ఏఐ ఫీచర్స్ కు సపోర్ట్ చేయాలి. హీటింగ్ ప్రాబ్లం అసలే ఉండదు. ఒక్కోసారి లావా పేలిపోతుందేమో అనిపిస్తుంది. అరే గుర్తుకొచ్చిందిరా, విశాల్ కంప్యూటెక్లా ఇంటెల్ పవర్డ్ పీసెస్ పైన 30% డిస్కౌంట్ ఇస్తారు. అంతేకాకుండా 10,000 విలువ చేసి గూడీస్ బ్యాగ్ కూడా ఇస్తారట. అవునా, సూపర్ రా, చాలా వెళ్దాం. లేటెస్ట్ ఇంటెల్ కోర్ అల్ట్రాతో బీస్ట్ పీసీ బిల్డ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్, ఫైనల్గా విశాల్ కంప్యూటెక్ వచ్చేసాం. ఎవరైతే గేమింగ్, స్ట్రీమింగ్, ఏ పవర్ రిలేటెడ్ కోసం కంప్యూటర్ కావాలి అనుకుంటారో వాళ్ళ కోసం మంచి కంప్యూటర్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. సో మరి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఈరోజు మనం ఇంటెల్ కోర్ అల్ట్రా 9 285K ప్రాసెసర్ తోటి ఒక ఫ్యూచర్ రెడీ పీసీని బిల్డ్ చేయబోతున్నాం. ఇది అద్భుతమైన పర్ఫార్మెన్స్తో పాటు మంచి ఎఫిషియన్సీని కూడా ఇస్తుంది. సో ఇది ఒక ఏఐ ప్రాసెసర్. ఇది గేమింగ్ కోసం తయారు చేయబడింది. క్రియేట్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్ చూసారుగా, ఫైనల్గా మనం వీటిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది పీసీ బిల్డ్ కోసం. సో మరి వీటి ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. వీటిని ఎందుకు మనం సెలెక్ట్ చేయడం జరిగింది అనే దాని గురించి. ఈ CPU ఎఫిషియెంట్ 3D హైబ్రిడ్ ఆర్కిటెక్చర్ తోటి వస్తుంది. ఇందులో 2 కోర్స్ ఉంటాయి. ప్రీవియస్ జనరేషన్తో పోల్చుకున్నట్టయితే ఇవి ఇంకా ఎఫిషియెంట్గా పనిచేస్తాయి. సో ఈ ప్రాసెసర్లో మొత్తం మనకు 24 కోర్స్ ఉంటాయిరా. అందులో 8 పర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటాయి, 16 ఎఫిషియన్సీ కోర్స్ ఉంటాయి. పర్ఫార్మెన్స్ కోర్స్ అంటే మనం హెవీ వర్క్ చేస్తాం, గేమింగ్ చేయడం, ఎడిటింగ్ చేయడం, రెండరింగ్ చేయడం, ఇటువంటి పనులు చేసేటప్పుడు మనకు పర్ఫార్మెన్స్ కోర్స్ యూజ్ అవుతాయి. అట్లా కాకుండా ఎఫిషియన్సీ కోర్స్ అంటే బ్యాక్గ్రౌండ్ టాస్క్లను హ్యాండిల్ చేస్తుంది, లైక్ ఓబిఎస్, డిస్కార్డ్, క్రోమ్ లాంటివి. ఇలా ఎందుకు అంటే పర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటాయి సార్, అవి గేమింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేయడానికి. అంతేకాకుండా దీనిలో మనకు ఎన్పియూ కూడా ఉంటుంది. ఎన్పియూ అంటే న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నట్టు. ఇది ఏం చేస్తానంటే మనకి ఏ బేస్డ్ వర్క్ లోడ్స్ ఉంటాయి చూసారా, సో దాన్ని ఇది మేనేజ్ చేస్తా అన్నట్టు, దాన్ని హ్యాండిల్ చేస్తా అన్నట్టు. జనరల్గా అప్పట్లో మనకు ప్రాసెసర్ అంటే ఓన్లీ CPU, GPU మాత్రమే ఉండేది. ఈ మధ్య ఎన్పియూను కూడా తీసుకొస్తున్నారు అన్నట్టు. ఏ పనులు చేస్తూ ఉంటాం కదా, సో దానిలో మనకు ఏ వీడియో అప్ స్కేలింగ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తూ ఉంటుంది. సో దాన్ని కూడా ఈ మధ్యకాలంలో ఏ యూజ్ చేసి రిమూవ్ చేస్తారు. అటువంటి వర్క్ చేసేటప్పుడు మనకు ప్రాసెసర్ మీద ఎక్కువ వెయిట్ పడుతుంది సార్. సో అట్లా వెయిట్ పడకుండా ఎన్పియూ అని చెప్పేసి ఇచ్చారు అన్నట్టు. దాని కారణంగా మనకు ఎఫిషియన్సీ అనేది పెరగడంతో పాటు పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకోసం ఈ ప్రాసెసర్ని సెలెక్ట్ చేసిన. మరి కనెక్టివిటీ ఎట్లా? అయితే కనెక్టివిటీ కోసం Wi-Fi 6 సపోర్ట్ కూడా ఉంటుంది. ఓకే, అంతేకాకుండా నీకు ఫ్యూచర్లో Wi-Fi 7 వచ్చింది అనుకో, సో దానికి కూడా నీకు సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది అన్నట్టు. అంటే నువ్వు గేమింగ్ చేస్తూ ఉంటావు కదా, స్ట్రీమింగ్ చేస్తూ ఉంటావు చూసినా, సో అటువంటిప్పుడు మనకు ఇంటర్నెట్ అనేది ఎక్కువ స్పీడ్ రావడానికి ఇది బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా డేటా ట్రాన్స్ఫర్ అనేది ఫాస్ట్గా ఉండడానికి PCI 5.0 ఉంది. ఈ ప్రాసెసర్ కాకుండా ఇంకేమైనా ఉంటాయా? సో ఇప్పుడు నువ్వు పట్టుకునేది ఇంటెల్ కోర్ అల్ట్రా 9 కదా, రాకుండా దీనిలో మనకు ఇంటెల్ కోర్ అల్ట్రా 7 అని ఉంటుంది, ఇంటెల్ కోర్ అల్ట్రా 5 అని కూడా ఉంటుంది. ఏంది డిఫరెన్స్ అంటే ప్రైజింగ్. సూపర్ గేమింగ్ చేయాలనుకో, నీకు లాగే కావద్దు, పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉండాలంటే ఇంటెల్ కోర్ అల్ట్రా 9 తీసుకో. ఈ ప్రాసెసర్ పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్, ఫాస్ట్ కోర్స్ ఉంటాయి, ఏ డ్రివెన్ పర్ఫార్మెన్స్ కాంబో అని చెప్పేసుకోవచ్చు దీన్ని. అంటే మనం గేమ్ ప్లే చేసేటప్పుడు చాలా కూల్ ఉండడంతో పాటు క్వైటర్ గేమ్ ప్లేని అందిస్తుంది. ఇంకో మంచి విషయం ఏంటి అంటే సిస్టమ్ పవర్ కూడా 79 వాట్ వరకు తక్కువ వినియోగిస్తుంది. ఇంకొంచెం తక్కువ డబ్బులు ఉండి మంచి గేమింగ్ కావాలంటే ఇంటెల్ కోర్ అల్ట్రా 7 కూడా తీసుకోవచ్చు. సో ఈ ప్రాసెసర్ తోటి లాభం ఏంటి అంటే స్టార్ఫీల్డ్ లాంటి గేమ్స్ మనం ఆడేటప్పుడు 21% వరకు పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అలా ఇంకొంచెం తక్కువ డబ్బులు కావాలి, పీసీ గేమింగ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నావు, బేసిక్ వర్క్ లోడ్ ఉంటుంది నీది అని అనుకున్నప్పుడు ఇంటెల్ కోర్ అల్ట్రా 5 245K తీసుకోవచ్చు. ఇందులో మనకు 6 పర్ఫార్మెన్స్ కోర్స్, 8 ఎఫిషియన్సీ కోర్స్తో పాటు 5.2 GHz మ్యాక్స్ టర్బో ఎఫిషియన్సీ ఉన్న కారణంగా నువ్వు క్యాజువల్ గేమింగ్, ఎవ్రీడే టాస్క్లు ఉంటాయి కదా, వీటితో పాటు లైట్ కంటెంట్ క్రియేషన్లు చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇది ఏం మదర్ బోర్డ్ ఇది? సో ఇది ASRock Z890 స్టీల్ ఎడ్జ్ అండ్ వైఫై. ఇప్పుడు మన ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్ తీసుకున్నాం చూసినా, దానికి పర్ఫెక్ట్ కంపాటబిలిటీ అన్నట్టు. దానికి సంబంధించిన పర్ఫార్మెన్స్ అనేది మంచిగా రావడానికి ఈ మదర్ బోర్డ్ అనేది చాలా బాగుంటుంది. ఈ మదర్ బోర్డ్లో మనకు 14+1+1 పవర్ ఫేస్ డిజైన్ ఇచ్చిన కారణంగా స్టేబుల్ మరియు ఎఫిషియెంట్ పవర్ డెలివరీని ఇది ఎన్ష్యూర్ చేస్తుంది. అంతేకాకుండా ఓవర్ క్లాకింగ్, సస్టైన్డ్ పర్ఫార్మెన్స్ కోసం చాలా పర్ఫెక్ట్. ఇది వచ్చేసి SSD రా. దీనిలో మనకి Gen 4 SSD అన్నట్టు. జనరల్గా మనకు హార్డ్ డిస్క్లు ఉంటాయి, SSDలు ఉంటాయి. SSD తీసుకుంటే ఏంటంటే మనకు రైడింగ్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ మనకి 1 TB SSD, 7.3 GB ఉంటుంది స్పీడ్ అనేది. దీనిపైన మనకు హీట్ సింక్ కూడా ఉంటుంది. అంటే జనరల్గా మనం ఎక్కువ హెవీ టాస్క్లు చేస్తూ ఉంటాం కదా, సో అటువంటి హీట్ అవుతూ ఉంటుంది. సో ఆ హీట్ని కంట్రోల్ చేయడానికి దీనిపైన మనకి హీట్ సింక్ కూడా ఇచ్చారు. ర్యామ్ వచ్చేసి క్రూషియల్ బై మైక్రాన్ ఉంటుంది, DDR5 ర్యామ్. ఇది 16 GB సంబంధించిన 2 స్టిక్స్ తీసుకున్నాం. స్పీడ్ వచ్చేసి 6000 MHz ఉంటుంది. సో ఇది ఏంటంటే
ఏంటంటే ఇంటెల్ XMP 3.0 రెడీ ఉంటుంది. అంటే దీన్ని మనం బయోస్లోకి వెళ్ళి కొంచెం సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది, అది కూడా చెప్తాను. మరి గ్రాఫిక్ కార్డు G4 RTX 80 తీసుకున్నాం. ఇందులో మనకు DLSS 4 కూడా ఉంది. దాని కారణంగా ఏంటంటే మనం గేమింగ్ చేసేటప్పుడు ఫ్రేమ్స్ అనేవి ఎక్కువ జనరేట్ చేస్తాయి అన్నట్టు. అంటే గేమింగ్ అనేది చాలా స్మూత్గా జరిగిపోద్ది. ఓల్డ్ పీస్లో గేమింగ్ సరిగ్గా రావట్లేదు అంటున్నావు, హీట్ అవుతుంది అంటున్నావు కదా, పర్ఫార్మెన్స్ బాగా రావట్లేదు అంటున్నావు కదా, సో అందుకోసమే ఈ గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇందులో మనకు 16 GB VRAM ఉంది. మనకు లోకల్లో కొన్ని యాప్స్ రన్ చేస్తూ ఉంటాం చూసినావా, సో అటువంటిప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. లిక్విడ్ కూలింగ్ కోసం హైట్ థిక్ Q16 తీసుకోవడం జరిగింది. రీజన్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనకు దీనిపైన డిస్ప్లే కూడా వస్తుంది, ఇట్లా దీన్ని మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనిలో పైన మనకు 240 mm సంబంధించిన ఫ్యాన్స్ ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి చూసినావా, సో ఇక్కడ కూడా మనకు మెన్షన్ చేసి పెట్టారు 120x120 అని చెప్పేసి. సో ఇక్కడ 2 ఫ్యాన్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఓన్లీ ఫోటోసే కాకుండా లోగోస్, నీ పేరు వచ్చేటట్టు చేసుకోవచ్చు, దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. దానికోసం మనకి ఇక్కడ నెక్సస్ అనే సాఫ్ట్వేర్ ఇచ్చారు కదా, దీన్ని యూజ్ చేసి మనం చాలా ఈజీ అయితే దీన్ని కస్టమైజ్ చేయొచ్చు. అందుకోసమే మనం దీన్ని చూస్ చేసినాం. నెక్స్ట్ పవర్ సప్లై కోసం ఇక్కడ మనం థర్మల్ టేక్ 1050 వాట్స్ తీసుకున్నాం అన్నట్టు. అంటే ఇప్పుడు మనకు మదర్ బోర్డు, ప్రాసెసర్ ఇవన్నీ ప్రాపర్గా నడవాలంటే దానికి పవర్ సప్లై కూడా అంతే ఇంపార్టెంట్. సో దీన్ని కూడా మనం చాలా తెలివిగా చూస్ చేసుకోవాలన్నట్టు, అందుకోసమే దీన్ని చూస్ చేసుకోవడం జరిగింది. దీంతో పాటే దీనిలో మనకు ATX 3.0 కంపాటబిలిటీ అన్నట్టు ఇది. అంతేకాకుండా ఇది మనకు ఫుల్ మాడ్యులర్ పవర్ సప్లై అన్నట్టు. అంటే దీనిలో ఇప్పుడు మనకు అవసరం ఉన్న కేబుల్స్ ఉంచుకొని అవసరం లేని కేబుల్స్ని తీసేయచ్చు. దాని కారణంగా మనకు దానిలో స్పేస్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది అన్నట్టు. సో అటువంటి పవర్ సప్లై ఇది. నెక్స్ట్ సర్టిఫికేట్ వచ్చేసి 80+ గోల్డ్ ఉంటుంది. ఇంకోటి మంచి విషయం ఏంటంటే ఇలా మనకు 10 years వారంటీ ఉంటుంది. ఎక్కువగా వెయిట్ పడేది దీనిపైనే మనం పవర్ ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పుడు, సో అటువంటిప్పుడు మంచి వారంటీ ఉన్న పవర్ సప్లై తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఫ్యాన్ కోసం మనము యాంటీ స్పోర్ట్స్ తీసుకున్నాం. సో ఇది ARGB అన్నట్టు. సో ఇక్కడ మనకు మదర్ బోర్డ్ సింక్ సాఫ్ట్వేర్ ఉంటుంది అన్నట్టు. దీన్ని యూస్ చేసి మనం ఈ కలర్ని మనం సింక్ చేసుకోవచ్చు అన్నట్టు మిగతా వాటితోటి. సో దీనిలో నీకు RGB లుక్ కోసం ఇక్కడ లియన్లీ బ్రాండ్కి సంబంధించిన స్ట్రైమర్ కేబుల్స్ ఉంటాయి అన్నట్టు. సో ఒకటి వచ్చేసి మదర్ బోర్డ్ కోసం, ఇంకొకటి వచ్చేసి గ్రాఫిక్ కార్డ్ కోసం ఉంటుంది. సో దీన్ని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన కలర్లో. నెక్స్ట్ ఇక్కడ క్యాబిన్ చూసినావారా, చూడడానికి సూపర్ ఉంది కదా. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఇది హైట్ కంపెనీకి చెందిన Y70 టచ్ ఇన్ఫినైట్ అన్నట్టు. ఇక్కడ మనకు ఒక టచ్ డిస్ప్లే వస్తుంది. ఇలాగా మనం సెకండరీ డిస్ప్లే కొనుక్కోకుండా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం దీన్ని ఫుల్గా కస్టమైజ్ చేసుకోవచ్చు. 14.5 ప్యానల్ కూడా ఉంది. సో దానికన్నా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తున్నట్టు, అందుకోసం దీన్ని కూడా నేను చూస్ చేసుకున్నా. దీని బిల్డ్ కూడా చాలా సాలిడ్ ఉంది. అంతేకాకుండా మనం హెవీ వర్క్ చేసినాం అనుకో, ఎట్లాగో CPU అనేది మనకి హీట్ అవుతూ ఉంటుంది కదా, సో అటువంటిప్పుడు ఇక్కడ మనకు ఎయిర్ వెంట్స్ ప్రొవైడ్ చేశారు, మంచి కూలింగ్ కూడా ఉంటుంది. చలో మరి ఫటాఫట్ పీసీని బిల్డ్ చేద్దామా. ఓకే చూడు, దీని లోపల మదర్ బోర్డ్ ఉంది చూడు, సో దీనిపైన మనం ప్రాసెసర్ని సెటప్ చేద్దాం. సో ఇది మదర్ బోర్డ్ సాకెట్. దీన్ని చాలా జెంటిల్గా అన్లాక్ చేయాలి. ఇప్పుడు చాలా కేర్ఫుల్గా ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్ని దీనిపైన ఉంచాలి. నెక్స్ట్ దీన్ని లాక్ చేయాలి. అరే ఇగో ఫైనలీ పీసీ మొత్తం బిల్డ్ చేసిన తర్వాత ఇట్లుంది. దీనిలో గ్రాఫిక్ కార్డు, SSD, RAM, హీట్ సింక్, తర్వాత ఈ క్యాబినెట్ ఇవన్నీ బిల్డ్ చేసిన తర్వాత ఇట్లా అనిపిస్తుంది. నీకు ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. బాగుందా? ఓకే. నేను పీసీ బిల్డ్ చేసేటప్పుడు స్టార్టింగ్లో ఎప్పుడు చూసినావా, ఇక్కడ ఈ లిక్విడ్ కూలర్ ప్లస్ ఈ డిస్ప్లే ఏదైతే ఉంటుందో దీని మొత్తాన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అని చెప్పి, నెక్స్ట్ ఇక్కడ కేబుల్స్ ఉన్నాయి చూసినావా, ఆ కేబుల్స్ కూడా మనం కస్టమైజ్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో ఒకసారి నేను ఇక్కడ ఈ లిక్విడ్ కూలర్ పైన ఉన్న ఈ డిస్ప్లేని కస్టమైజ్ చేసి చూపిస్తాను చూడు. సో ఇక్కడ పెట్టిన వెంటనే ఈ డిస్ప్లే అనేది ఇక్కడ మారిపోయింది చూడు. అలా కాకుండా ఇక్కడ మన లోగో కావాలన్నా సరే మనం మన లోగోని కూడా ఇట్లా అప్లై చేసేయచ్చు. అలాగే క్యాబినెట్ పైన కూడా డిస్ప్లే ఉంది చూసినావా, దీన్ని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అయితే కంప్యూటర్ ఆన్ అయిన తర్వాత దాని పర్ఫార్మెన్స్ బాగా రావడానికి ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. సో అవి ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ బయోస్లోకి వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ XMP ప్రొఫైల్ అని చెప్పేసి ఉంది కదా, దీనిలోకి వెళ్ళండి. నెక్స్ట్ F10 ప్రెస్ చేసి S బటన్ ప్రెస్ చేసేయాలి. బెంచ్ మార్క్స్ చూడు ఎలా ఉన్నాయి. గేమ్ ఆడేటప్పుడు చూసినావా ఎంత స్మూత్గా ఉందో, ఎక్కడ కూడా మనకు ల్యాగ్ కనిపించట్లేదు. నెక్స్ట్ ఇక్కడ FPS చూడు ఎంత హైలో చూపిస్తుందో. నెక్స్ట్ టెంపరేచర్ కూడా చాలా కూల్గా ఉంది చూడు. ఇప్పుడు ఈ ఇంటెల్ కోర్ అల్ట్రా CPUలో 30% బెటర్ పవర్ ఎఫిషియన్సీ ఉంటుంది. అంతేకాకుండా అప్ టు 17% లోయర్ CPU టెంప్స్ని ఇది మెయింటైన్ చేస్తుంది. అయితే ఇది ఓన్లీ గేమింగ్ PC మాత్రమే కాదు, కంటెంట్ క్రియేటర్ల కోసం కూడా ఇంటెల్ కోర్ అల్ట్రా చాలా మంచి పర్ఫార్మెన్స్ని ప్రొవైడ్ చేసేస్తుంది. సో దీనికి కారణం దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన NPU అని చెప్పి చేసుకోవచ్చు. ఇది జనరేటివ్ ఫిల్
ఆడియో ఆప్టిమైజేషన్, బ్యాక్గ్రౌండ్ రిమూవల్, అంతేకాకుండా ఏకి రిలేటెడ్ చాలా పనుల కోసం ఇది యూజ్ అవుద్ది. అయితే ఇదంతా విన్న తర్వాత మీ మైండ్లో ఒక క్వశ్చన్ వస్తుంది కావచ్చు, అదేంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర ఇప్పటికే ఒక పీసీ ఉంది, మరి దీన్ని నేను అప్గ్రేడ్ చేయాలా వద్దా అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. మీ దగ్గర ఉన్న కంప్యూటర్ అనేది 12th జనరేషన్ లేదా దానికంటే ఓల్డ్ సిస్టమ్ అయితే మీరు మీ కంప్యూటర్ని అప్గ్రేడ్ చేయడం గురించి ఆలోచించవచ్చు. ఒకవేళ మీరు ఇంటెల్ కోర్ అల్ట్రా 7 265K ప్రాసెసర్ తీసుకున్నట్టయితే మీరు గేమింగ్ చేసేటప్పుడు, అంటే టామ్ క్లాన్సీ లాంటి గేమింగ్ చేసేటప్పుడు అప్ టు 50% ఫాస్టర్ పర్ఫార్మెన్స్ అయితే మీరు పొందొచ్చు. అంతేకాకుండా మనం కోర్ i7 12700K తోటి కంపేర్ చేసినప్పుడు 65% క్విక్ ఇమేజ్ రెండరింగ్ ఉంటుంది. అదే మనం ఇంటెల్ కోర్ i7 12700Kని ఇంటెల్ కోర్ అల్ట్రా 9 285K తోటి కంపేర్ చేసినప్పుడు మనకు 62% మోర్ FPS దొరుకుతాయి. అంటే మనం పెద్ద పెద్ద టైటిల్ గేమ్స్ ఆడుతూ ఉంటాం చూసారా, లైక్ వాచ్ డాగ్స్, లీజియన్ లాంటి వాటితోటి మనం కంపేర్ చేసినప్పుడు మనకి ఇటువంటి FPS అనేది దొరుకుతూ ఉంటుంది. అంతేకాకుండా 75% ఫాస్టర్ ఇమేజ్ రెండరింగ్ అనిపిస్తుంది. అయితే ఇలా విండోస్ 11 ఇన్స్టాల్ చేసినాం. రీజన్ ఏంటంటే విండోస్ 10తో పోల్చుకున్నట్టయితే విండోస్ 11 అనేది ఏ పరంగా చూసుకున్నట్టయితే మనకు బాగా ఆప్టిమైజేషన్ చేస్తుంది. దీంతోపాటే ఇక్కడ మనకు ఇందులో విండోస్ కోపైలట్ అని చెప్పేసి కూడా ఉంటుంది. అంటే ఏకి సంబంధించిన పనులు అనేవి చాలా ఫాస్ట్గా జరిగిపోతాయి అన్నట్టు, అంత కంపాటబిలిటీ ఉంటుంది, ఎఫిషియన్సీ ఉంటుంది. అందుకోసమే విండోస్ 11 ఇన్స్టాల్ చేసినాం. అంతేకాకుండా విండోస్ 11లో మనకు థ్రెడ్ డైరెక్టర్ అని ఉంటుంది. ఇది ఏం చేస్తామంటే ఇంటెలిజెంట్లీ మనకు దీనిలో పర్ఫార్మెన్స్ కోర్సు, ఎఫిషియన్సీ కోర్స్ అని ఉంటుంది చూసినావా, సో దాన్ని ఏ టాస్క్ చేసేటప్పుడు దానికి అసైన్ చేసేస్తుంది. ఓకే, దాని కారణంగా మనకు సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది బాగా వస్తుంది అన్నట్టు. మళ్ళీ విండోస్ 10 సపోర్ట్ అనేది మేబీ ఈ ఇయర్ తోటి ఆగిపోవచ్చు, కాకపోతే విండోస్ 11 అనేది ఎప్పటికి పనిచేస్తుంది అని చెప్పేసి దాన్ని ఇన్స్టాల్ చేయించాం. ఫ్రెండ్స్, మీరు కూడా పీసీ బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే ప్రజెంట్ విశాల్ కంప్యూటెక్లో అప్ టు 30% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. అంతేకాకుండా 10,000 రూపీస్ విలువ చేసే గుడీస్ని కూడా ఇస్తున్నారు. ఒకవేళ మీరు ఇంటెల్ కోర్ లేదా ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్తో కూడిన కంప్యూటర్ తీసుకునేటప్పుడు మనకి ఆఫర్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మా ఫ్రెండ్ చాలా మంచి పీసీని సెలెక్ట్ చేసుకున్నాడు. దానిలో ప్రాసెసర్, ర్యామ్, తర్వాత మదర్ బోర్డ్ ఏది తీసుకున్నా సరే, గ్రాఫిక్ కార్డ్ తీసుకున్నా సరే అన్ని మంచి మంచి కాంపోనెంట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి మీరు ఒకవేళ ఈ పార్ట్స్ల నుంచి చూస్ చేసుకోవాలి అనుకుంటే దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అనేది కింద కామెంట్లో రాయండి. మరి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.